Hi students, today we will discuss about the free electron theory. సో మన ఈ టాపిక్ చెప్పబోయే ముందు మొదటగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి అమ్మా, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా చాలా వాల్యుబుల్. ఓకే, బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, వాళ్ళందరికీ కూడా అవసరమయ్యేటువంటిది వీడియోసే మనం పెట్టడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్స్ టైము, ఓకే, సెమ్ ఎగ్జామ్స్ టైము కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నా టైం లేనప్పటికీ కూడా సమయం తీసుకుని మరి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వాల్యుబుల్ వీడియోస్ని మీరు వాచ్ చేసి సో మంచి మార్క్స్ తెచ్చుకుంటే సో దానికంటే ఇంకా నా యొక్క కష్టానికి ప్రతిఫలం అనేది ఇంకోటి లేదు. అలాగే డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. 6th యూనిట్ వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. 7th యూనిట్ కూడాను, 7th యూనిట్ వరకు పెట్టాం. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్తే డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి టాపిక్ ఉంది దాంట్లో. ఓకే, ప్రీవియస్గా పెట్టినవి, ఎగ్జామ్స్ ఎలా రాయాలో కూడా, ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన టిప్స్ కూడా పెట్టాను. అది అందరికీ యూజ్ అవుతుంది, డిప్లొమా అండ్ బీటెక్ అందరికీ యూజ్ అవుతుంది, ఆల్ స్టూడెంట్స్కి. సో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఓకే, ఫాలో అయితే మీకు ఈజీగా మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో సరే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ లేకుండా. ఓకే, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ 4th యూనిట్. ఒక స్టూడెంట్ అడిగారు ఏమని అంటే 4th యూనిట్ మొత్తం మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కదా, ఫైనల్ ఎగ్జామ్స్ టైము, సెమ్ ఎగ్జామ్స్ టైం కాబట్టి మా 4th యూనిట్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు ఈజీగా ఎగ్జామ్లో రాయటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి స్టూడెంట్స్ అడిగారు. సో అడిగిన విధానాన్ని బట్టి 4th యూనిట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఫస్ట్, తర్వాత క్వాంటమ్ మెకానిక్స్ అనేది కూడా మనం అప్లోడ్ చేస్తాం మన యొక్క వీడియోస్లో. సో డైలీ ఫాలో అవ్వండి, డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాం 4th యూనిట్లో. ఈరోజు పెట్టగలిగినన్ని పెడదాం. సరే చూద్దాం. ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మనకి క్వాలిటేటివ్ ఏమని అడుగుతాడు అంటే క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని అడుగుతాడు, లేదా సక్సెసివ్నెస్, ఫెయిల్యూర్స్ అని అడుగుతాడు. కాబట్టి మరి ఏంటి అసలు అది అని చెప్పేసి క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఒకటి ఉంది, మెకానికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఒకటి ఉంది. ఓకే, క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అని 2 టైప్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ డిస్క్రైబ్ అని చెప్పేసి అడిగిన 2 టైప్స్, క్లాసికల్ అండ్ క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అని చెప్పి రాసి క్వాంటమ్ అండ్ క్లాసికల్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో విడిగా అడిగితే ఇలా రాస్తాం, లేదు టైప్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అన్నా సరే రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్లో అడిగే విధానం ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు. సో ఫస్ట్ది మనం క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ మెరిట్స్ చూద్దాం. నా యొక్క సక్సెసివ్నెస్ ఇది ఏం చేస్తుందంటే ఓమ్స్ లాని వెరిఫై చేయగలిగిందమ్మా. ఏం చేయగలిగింది? ఓమ్స్ లాని వెరిఫై చేసింది. ఇది V=IR కదా ఓమ్స్ లా అంటే, దాన్ని అసలు ఎందుకు వచ్చింది V=IR అనేటువంటి దాన్ని కూడా వెరిఫై చేసింది. అలాగే మెకానిజం ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీస్ని కూడా, మెటల్స్ యొక్క వాటి యొక్క కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ కానీ వాటికి ఉన్న ఎలక్ట్రికల్ కండక్టివిటీ కానీ వాటి యొక్క మెకానిజం మొత్తాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అలాగే ఇది ఇంకా ఏం డిరైవ్ చేసిందంటే వీజ్మెన్ ఫ్రెంచ్ లా అనేటువంటి ఒక లా అనమాట. ఈ లా ఏం చెప్తుంది, ఈ సైంటిస్ట్ నేమ్ ఇది. సో ఏం చెప్తుంది ఇది అని చెప్పేసానంటే రిలేషన్ బిట్వీన్ ద ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీస్ మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా మనకి ఇది ఈ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది డిస్కస్ చేసింది సక్సెస్ఫుల్గా. ఓకే, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఆప్టికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ యొక్క ఆప్టికల్ ప్రాపర్టీస్ అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటిది ఫస్ట్ మెరిట్స్ యొక్క క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ యొక్క మెరిట్స్. అండ్ మరి డిమెరిట్స్ దేంట్లో ఫెయిల్ అయింది ఇది అంటే, ఇది ఎక్కడ ఫెయిల్ అయింది అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కానీ, ఓకే, E=hν అంటాం, కాంప్టన్ ఎఫెక్ట్, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరి బ్లాక్ బాడీ రేడియేషను, ఇలాంటివన్నీ కూడా మనకి దీని గురించి ఈ యొక్క థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందనమాట. could not be explained by this theory. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ ఏ సెమీ కండక్టర్ ఆర్ ఇన్సులేటర్, ఏదైతే సెమీ కండక్టర్ కానీ లేదా ఇన్సులేటర్ కానీ దాని యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీని కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఎంత ఉంది ఏంటి అనేది ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇది మెజర్ చేయలేకపోయింది. అలాగే త్రూ K/σT అనేటువంటిది ఇది ఏంటిది అంటే కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఇది. ఓకేనా, ఈ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్ దగ్గర, లో టెంపరేచర్ దగ్గర ఇది కాన్స్టెంట్ అని కూడా చెప్పలేకపోయింది.
సో ఇవి ఫెయిల్యూర్స్ అనేవి. ఫెర్రోమాగ్నెటిజం కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ద థియరిటికల్ వాల్యూ ఆఫ్ పారామాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఈజ్ గ్రేటర్ దెన్ ద ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. ఓకే, పారామాగ్నెటిక్ ససెప్టబిలిటీ యొక్క థియరిటికల్ వాల్యూ ఏదైతే ఉందో థియరిటికల్గా ఎంత అని ఫిక్స్ చేసి ఉంటుంది కదా, 9.8 అను, ఓకే 10.8 అను, అలా కొంత వాల్యూ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది థియరిటికల్ వాల్యూ ఫస్ట్ నుంచి. సో ఆ వాల్యూ అనేది ఈ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ కంటే కూడా ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఆ విషయంలో కూడా ఇది ఫెయిల్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది మనకు ఉన్నటువంటి క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ మొత్తం. ఇప్పుడు క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ చూద్దాం. సోమర్ఫీల్డ్ ప్రపోజ్డ్ అసలు క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే సోమర్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్. సో ఈ యొక్క కండక్షన్ ఎలక్ట్రాన్ ఫ్రీ టు మూవ్, ఈ సోమర్ఫీల్డ్ ఏం చెప్పాడు అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది అంటే మనకి ఏదైనా సరే ఒక క్రిస్టల్ తీసుకుంటే ఆ క్రిస్టల్ అనేది ఇన్సైడ్ ఏదైతే క్రిస్టల్ ఉంటుందో ఆ క్రిస్టల్ అనేది దాని యొక్క ఇన్సైడ్ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి కండక్టివిటీని అది ఫ్రీగా మూవ్ అవటం వల్ల కండక్టివిటీ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందని మనకు తెలుసు. సో బట్ విల్ నాట్ కమ్ అవుట్ ద మెటీరియల్, బట్ అది లోపల ఇన్సైడే ఉంటుంది. బట్ బయటకు అనేది కమ్ అవుట్ ద అంటే మెటీరియల్ యొక్క బయట ఆ బాహ్యానికి ఇది అవుట్ సైడ్కి రాకుండా ఓకేనా లోపలే మనకి కండక్టివిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఇన్ఫైనైట్ పొటెన్షియల్ ప్రజెంట్ ఎట్ ద సర్ఫేస్. సో ఏదైతే పొటెన్షియల్ ప్రజెంట్ ఉంది సర్ఫేస్ దగ్గర ఇన్ఫైనైట్ పొటెన్షియల్ ఉండటం వల్ల మాత్రమే ఇది అలా చేస్తుందని చెప్పి ఈ యొక్క క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ చెప్తా ఉంది. ద ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాప్డ్ ఇన్ ఏ పొటెన్షియల్, ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎక్కడ ట్రాప్ చేయబడుతున్నాయి అంటే పొటెన్షియల్ వెల్ దగ్గర. వై ఎందుకు అంటే ఇన్ఫైనైట్ పొటెన్షియల్ వెల్ ఉండటం వల్ల, అనంతమైన ఫైనైట్ పొటెన్షియల్ వెల్ అయితే ట్రాప్ చేయొచ్చు, బట్ ఇది వెల్ అనేది బాక్సర్ వెల్ అనేది ఇన్ఫైనైట్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా అక్కడే ట్రాప్ అయిపోతాయి అన్నమాట. సో ఇది మనకున్న క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో ఇంకా మనకి కొంత ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకుందాం మనం. సో చూస్తే ఇంకా ఏం చెప్తుంది ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అంటే క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ కెన్ గో ఇన్ టు ద డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ అమ్మ. ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తుంది అంటే ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇదో ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్, థర్డ్ ఎనర్జీ లెవెల్ అని చెప్పేసి డిఫరెంట్గా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ చేత ఇది పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఇది ఏమవుతుంది అంటే ఏంటి పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఏం స్టేట్ చేస్తుంది ఇది అంటే ఎటువంటి ఎనీ నో టూ ఎలక్ట్రాన్స్, ఏ రెండు ఎలక్ట్రాన్లు కూడా కెన్ హ్యావ్ ఏ సేమ్ సెట్ ఆఫ్ ఏ క్వాంటమ్ నెంబర్స్ యొక్క సేమ్ సెట్ అనేది కలిగి ఉంటామన్నమాట. ఏ రెండు ఉండవన్నమాట. ఓకేనా. సో ఇది మనకి క్వాంటమ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అనేది చెప్తాం. మోషన్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. సో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దేంట్లో అసోసియేట్ అవుతుంది అంటే వేవ్తో, దాన్నే మనం మ్యాటర్ వేవ్ అంటాం. ఓకేనా. సో మోషన్ ఆఫ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి దేంతో అసోసియేట్ అవుతున్నాయి, వేవ్తో అసోసియేట్ అయితే దాన్ని ఏమంటాము అంటే మ్యాటర్ వేవ్ అంటాం. ది ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ ఓన్లీ డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్. ఎలక్ట్రాన్స్ అనేవి ఓకే రకరకాల ఎనర్జీ లెవెల్స్, ఓకే డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి కలిగి ఉండటం వల్ల అవి దేని ప్రకారము క్వాంటమ్ మెకానికల్ కాన్సెప్ట్ ప్రకారము ఎనర్జీ లెవెల్ ఈఎన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి అంటే n²h²/8ml² అమ్మ. సో వేర్ n² అంటే ఏంటమ్మా n1² n2² n3² ఇవన్నీ సమ్మేషన్ ఆఫ్ n1 n2 n3 అయితే మనకి n అని చెప్తాం. సో ఇది మనకున్నటువంటి క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసేదంతా ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి 1 by 1 ఇవి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ సోమర్ఫీల్డ్ ఎంప్లాయిడ్ అలాగే సోమర్ఫీల్డ్ ఇంకా దేని గురించి తీసుకున్నాడు ఫెర్మి డిరాక్ స్టాటిస్ఫైడ్ టు డిస్క్రైబ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ని ఇది సాటిస్ఫై చేయడం జరుగుతుంది. దేని గురించి డిస్క్రైబ్ చేస్తున్నాము అంటే ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం అమాంగ్ ద పాసిబుల్ ఎనర్జీ లెవెల్స్. ఓకే రకరకాల పాసిబుల్ ఎనర్జీ, ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ అలా ఫిలప్ చేసుకుంటూ. ఓకేనా. అలా మనకి సేమ్గా ఉండకూడదు, బట్ అప్వర్డ్ స్పిన్ ఉండాలి, డౌన్వర్డ్ స్పిన్ ఉండాలి. ఓకేనా. అమాంగ్ ద డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్, ఈ డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ మధ్య మెనీ స్టేట్స్ ఆర్ డీజనరేటెడ్. సో అన్నీ కూడా డీజనరేట్ అవ్వటం సెవెరల్ కాంబినేషన్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ బట్ విత్ ద సేమ్ ఎనర్జీ. రకరకాల క్వాంటమ్ నెంబర్స్ యొక్క రకరకాల కాంబినేషన్స్ సేమ్ ఎనర్జీని కలిగి ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకత అనమాట. సో నెక్స్ట్ అండ్ దెన్ ఇది ఒక క్వశ్చన్ అమ్మ క్వాంటమ్ అండ్ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ బేస్డ్ ఆన్ క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ. ఓకే దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ ఎలక్ట్రాన్స్ ఒబే ద పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్. క్వాంటమ్ థియరీ ప్రకారము ఎలక్ట్రాన్స్ అనేవి పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ మనకి ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి ఇది ఏం చేయగలుగుతుంది అంటే క్వాంటమ్ థియరీని ఫాలో అవుతూనే పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఎలక్ట్రాన్స్ అనేవి
దాని ప్రకారము 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే విధంగా ఉంటాయా లేదా, లేకపోతే ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఫాలో అవ్వటం, అలాగే 2 ఎలక్ట్రాన్స్ కెన్ ఆక్యుపై సేమ్ ఎనర్జీ లెవెల్, 2 ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ ఎనర్జీ లెవెల్లో ఉండటము. నెక్స్ట్ హెన్స్ ఈవెన్ అట్ 0 కెల్విన్ దగ్గర కూడా ఈవెన్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై డిఫరెంట్ డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్. సో డిఫరెంట్ డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ని ఇది కండక్షన్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేయటం అనేది. అలాగే ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ఇన్ ద హైయర్ ఎనర్జీ లెవెల్స్ వుడ్ పొసెసెస్ హైయర్ ఎనర్జీస్. సో ఎలక్ట్రాన్స్ అనేవి హైయర్ ఎనర్జీ లెవెల్స్ని ఆక్యుపై చేయటము హైయర్ ఎనర్జీస్తో. వీటన్నిటి గురించి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది మనకి దీనివల్ల ఎలక్ట్రికల్ కండక్టివిటీ ప్రొడ్యూస్ అవ్వటం అనేది చెప్తాం. హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఈజ్ కాల్డ్ ఎస్ ఫెర్మి. హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ని మనం ఏమంటాము అంటే ఫెర్మి ఎనర్జీ అంటాం. దాన్ని ఈఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. Therefore, the largest energy which the electrons can have a metal 0 Kelvin is the Fermi energy. So 0 Kelvin దగ్గర ఆ ఎనర్జీని ఏమంటాం? ఫెర్మి ఎనర్జీ. దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఈఎఫ్. ఓకే, ఇది నెక్స్ట్ డయాగ్రాము. దీంట్లో చూసుకుంటే ఫెర్మి ఎనర్జీ, దీస్ ఆర్ ఆల్ స్పియర్. ఇన్సైడ్ ద స్పియర్ దీస్ ఆర్ ఆల్ ఎలక్ట్రాన్స్. సో x axis from y axis and z axis, these are the coordinate axis, and also k and these are the constants. So these are all electrons. that kf is the Fermi energy of the constant. సో ఇది మనకున్నటువంటి డయాగ్రాము. ఫెర్మి సర్ఫేస్ అంటాం ది సర్ఫేస్ మొత్తాన్ని కూడా. ఓకే, ఇన్సైడ్ ద స్పియర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పొసెస్ దిస్ ఎనర్జీ. లార్జ్ ఎన్ని ఎలక్ట్రాన్స్, లార్జ్ నెంబర్ ఉన్నాయన్నమాట. ఓకే, ఎందుకు? సిన్స్ ద డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఈజ్ హైయెస్ట్ అరౌండ్ ద ఈఎఫ్. డెన్సిటీ ఆఫ్ వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి, డెన్సిటీ యొక్క స్టేట్స్ అనేవి ఈఎఫ్ చుట్టూ ఉండడం వల్ల, హైయెస్ట్గా ఉండడం వల్ల, ఈచ్ కండక్షన్ ఎలక్ట్రాన్ ఆక్యుపైస్ ఏ పర్టికులర్ ఎనర్జీ స్టేట్. ప్రతి కండక్షన్ ఎలక్ట్రాన్ కూడా ఒక పర్టికులర్ ఎనర్జీ మాత్రం స్టేట్ అనేది కలిగి ఉంటుంది. పోసెస్ ఏ పర్టికులర్ మొమెంటం P ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ కే. P అనేది ఫార్ములా ఏంటి? హెచ్ కట్ ఇంటూ కే. ఎట్ 0 కెల్విన్ ఆల్ ద లెవెల్స్ ఫ్రమ్ ద లోవెస్ట్ లెవెల్ టు ద హైయెస్ట్ లెవెల్ వుడ్ బీ ఆక్యుపైడ్. సో 0 కెల్విన్ దగ్గర అన్ని లెవెల్స్ కూడా లోవెస్ట్ లెవెల్ నుంచి మనకి హైయెస్ట్ లెవెల్ వరకు ఫిల్అప్ అవుతూ ఉంటాం. విత్ ద హైయెస్ట్ లెవెల్ బీయింగ్ ద ఫెర్మి లెవెల్ ఈఎఫ్. ఓకే, ఫెర్మి ఎనర్జీ. ద అవుటర్ మోస్ట్ బౌండరీ కంటైనింగ్ ఆల్ పాసిబుల్ మొమెంటా విల్ బి ఎస్పిఓ. సో అన్నీ కూడా అవుటర్ మోస్ట్ బౌండరీ ఏదైతే ఉంటుందో అన్ని పాసిబుల్ మొమెంటాన్ని కలిగి ఉండటం స్పియర్లో. ఆ రేడియస్ ఎంత అంటే కేఎఫ్ అనమాట. సచ్ ఏ స్పియర్ ఈజ్ కాల్డ్ ఫెర్మి సర్ఫేస్. ఈ స్పియర్ని మనం ఏమంటాము అంటే ఫెర్మి సర్ఫేస్ అంటాం. సో ద అవుటర్ మోస్ట్ బౌండరీ కంటైనింగ్ ఆల్ పాసిబుల్ మొమెంటా విల్ బి ఏ స్పియర్. సో మనకి బయట ఉన్నటువంటి ఏదైతే మనకి అవుటర్ మోస్ట్ బౌండరీ ఏదైతే ఉందో దాన్ని అన్ని పాసిబుల్ మొమెంటాన్ని కలిగి ఉండే స్పియర్లో. రేడియస్ ఎంత అంటే కేఎఫ్. స్పియర్ ఈజ్ ఏ కాల్డ్. ఆ స్పియర్ అలా కలిగి ఉన్నటువంటి స్పియర్ ఏదైతే ఉందో దాన్ని ఫెర్మి సర్ఫేస్ అంటాం. సో 2 డైమెన్షన్స్, రెండు డైమెన్షన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని తీసుకున్నాం అనుకోండి. ఫెర్మి సర్ఫేస్ ఈజ్ ఏ సర్కిల్లో ఉన్నప్పుడు ఆల్ పాయింట్స్ ఇన్సైడ్ ద ఫెర్మి స్పియర్ ఆర్ ఆక్యుపైడ్. దాని పాయింట్స్ అన్నీ, దాని చుట్టూ ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్సైడ్లో ఫెర్మి సర్ఫేస్ లోపల అవన్నీ కూడా ఆక్యుపై చేయగలిగి ఉంటాయి అన్నమాట. దస్ ఫెర్మి సర్ఫేస్ సపరేట్స్ ఆక్యుపైడ్ స్టేట్స్. సో ఫెర్మి సర్ఫేస్ ఏం చేస్తుంది అంటే ఆక్యుపైడ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా, అవి ఫ్రమ్ ఆక్యుపైడ్ సర్ఫేస్ని అన్ఆక్యుపైడ్ స్టేట్స్కి ఇది సపరేట్ చేస్తుందంట. ఆక్యుపైడ్ ఏంటయ్యి, ఏమేమి ఆక్యుపై ఉంది, అన్ఆక్యుపైడ్ ఏమైనా పొజిషన్స్ ఉన్నాయి, రెండింటిని సపరేట్ చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎవ్రీ ఆక్యుపైడ్ స్టేట్ కే ఈజ్ దేర్ ఈజ్ అన్ ఆక్యుపైడ్ స్టేట్ మైనస్ కే. సో ఆక్యుపైడ్ స్టేట్ ఏమో మనకి కే అని, అన్ఆక్యుపైడ్ స్టేట్ ఏమో మైనస్ కే అని గుర్తిస్తున్నారనమాట. ఏఎన్ కాదు, యూఎన్. సో యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ద నెట్ మూమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 0. దీని ప్రకారంగా నెట్ మూమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే 0. దేర్ ఈజ్ నో కరెంట్ ఫ్లో అక్రాస్ ద మెటీరియల్. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కరెంట్ అనేది మెటీరియల్ గుండా ఫ్లో అవ్వదు. ఓకే, ఇది మనకున్నటువంటిది ఏంటి ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సో డెరివేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, when an electric field is applied, electrons experience a force which is given by ఫార్ములా ఏంటి అంటే ఫోర్స్ F is equal to ఫార్ములా, నార్మల్ ఫార్ములా dp/dt నాన్న. dp/dt ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఈ dp/dt దేనికి ఈక్వల్ అంటే పైన ఆల్రెడీ చదువుతున్నాం ఏమని, ఎలక్ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ అని. సో ఫోర్స్ ఫార్ములా ఏంటి, నార్మల్ ఫార్ములా MA అంటాం. నార్మల్గా అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ప్రకారం F is equal to MA అంటాం. ఇక్కడ మన కరెంట్ ప్రకారం అదే ఫోర్సు ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము అంటే dp/dt విత్ రెస్పెక్ట్ టు, దీన్ని ఇలా రాసుకోవచ్చు,
ఓకే, d/dt ఈజ్ ద p అంటే మొమెంటం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అంటే చార్జ్ ఈజ్ ద నెగిటివ్ చార్జ్. సో దట్ ఈస్ ద మైనస్ ఈ ఎం ప్లేస్లో. ఏ అంటేనేమో యాక్సలరేషన్ కదా, యాక్సలరేషన్ ప్లేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ, క్యాపిటల్ ఈ. సో ఇక్కడ మనకి హెచ్ కట్ ఇంటూ డీకే బై డిటి ఏదైతే ఉందో, ఎందుకు మనం ఇక్కడ హెచ్ కట్ ఇంటూ డీకే/డిటి అని ఎడ తీసుకున్నాం మనం ఇక్కడ అంటే, పీ ప్లేస్లో ఇందాక ఏమని చదువుకున్నాం మనం ఎలక్ట్రికల్ కండక్టివిటీలో, ఇందాక వీడియో బ్యాక్ సైడ్కి పాస్ ఆన్ చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఒకసారి చూడండి. పీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ కే అని వచ్చింది ఇందాక మ్యాటర్లో మనం చదివేటప్పుడు. సో పీ బదులు మనం ఏమని రాస్తున్నామంటే హెచ్ కట్ ఇంటూ కే, పీ బదులు ఈ పీ ప్లేస్లో, అందుకని హెచ్ కట్ ముందేసేసి డీకే/డిటీగా రాసాం దీన్ని. ఓకే, పీ బదులు ఏం రాసాం, పీ ఫార్ములా ఏంటి, హెచ్ కట్ ఇంటూ కే. సో అందుకు హెచ్ కట్కే వచ్చింది ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది మైనస్ ఈ ఇంటూ క్యాపిటల్ ఈ సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ దెన్ ఇట్ రిప్రజెంట్స్ ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెన్స్ ఆఫ్ అప్లైడ్ ఫీల్డ్. దీన్ని ఏం చేసాము అంటే ఇంటిగ్రేట్ చేసాం. ఏం చేసాం, ఇంటిగ్రేట్ చేసాం. ఓకే, ఇంటిగ్రేట్ చేస్తే dk/dt అని ఈ హెచ్ కట్నేమో ఇటు తీసుకొచ్చేసాం, ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే మైనస్ ఈ క్యాపిటల్ ఈ, ఇది ఇటు వచ్చేస్తే ఏమవుతుందని ఈజ్ ఈక్వల్ టు యువతలకి న్యూమరేటర్ కాస్త డినామినేటర్ అవుతుంది, మైనస్ ఈ/హెచ్ కట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని dk/dt, కూడా తీసుకొచ్చేసాం. ఏం తీసుకొచ్చాం, డీటీని ఇటు తీసుకొచ్చేసిన తర్వాత దీన్ని కాస్త ఇంటిగ్రేషన్ చేస్తే, డీకేని ఇంటిగ్రేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు డీకేని ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ ఏంటి అంటే 0 అండ్ టీ, లిమిట్స్ ఏంటి 0 అండ్ టీ ప్రకారం చేస్తే, సో డీకేని చేస్తే ఏమొస్తుందన్న k/t మైనస్ k/0. కే ఎందుకు కే, డీకేని చేస్తే కే నార్మల్గా అయితే, డీకేని చేస్తే ఏంటి కే. ఓకేనా, సో డీకేని ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఉండేది కే. సో ఆ కే అనేది మరి కేకి లిమిట్స్ ఏంటి 0 అండ్ టీ, అందుకే k/t మైనస్ k/0 అని రాసాం. అర్థమైందా? సో ఇప్పుడు డీటీని చేస్తే టీ, డీటీని చేస్తే ఏంటి టీ, అదే రాసాం. ఇంటూ ఇటు తీసుకెళ్తే డీటీ కదా, ఈ డీటీని ఇంటిగ్రేట్ చేస్తే మనకి టీ వస్తుంది అనమాట. సో ఇది ఇట్ మీన్స్ ద సెంటర్ ఆఫ్ ఫెర్మిస్ స్పియర్ మూవ్స్ ఇన్ ఎ టైమ్ స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు టార్క్ టౌ ఇంటూ ఎఫ్, టార్క్ టౌ ఎఫ్ టు ఏ సెంటర్ ఎట్ డెల్టా కే. ఇది k/t మైనస్ k/0ని ఎలా రాసుకోవచ్చు, డెల్టా ఇంటూ కేగా రాసుకోవచ్చు. ఓకే, చేంజ్ ఇన్ కాన్స్టెంట్ కాబట్టి, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, డెల్టా కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ ఇంటూ ఈ స్మాల్ టీ. ఇక్కడ ఏమని రాసాం, ఫెర్మి సర్ఫేస్ స్పియర్ మూవ్స్ ఏ టైమ్ స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు టార్క్ టవ్ ఇంటూ ఎఫ్ అనమాట, ఫెర్మి టైం. సో అందుకే టీ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ టవ్ ఎఫ్ని సబ్స్టిట్యూట్ చేసాం. టవ్ ఎఫ్ హోల్ డివైడెడ్ బై హెచ్ కట్ ఉంది రాసాం. ఇఫ్ n ఈజ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ పర్ యూనిట్ వాల్యూమ్ నియర్ ద ఫెర్మి సర్ఫేస్కు దగ్గరలో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది స్టడీ స్టేట్ కరెంట్ డెన్సిటీ వుడ్ బి గివెన్ బై, మరి ఎంత దగ్గరలో ఎలక్ట్రాన్కి మరి ఫెర్మి సర్ఫేస్ దగ్గరలో ఉన్నటువంటి ఆ నియర్ ద దాని యొక్క యూనిట్ వాల్యూమ్ అనేది ఎంత ఉంది అని చెప్పి తీసుకుంటే, జే కరెంట్ డెన్సిటీని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ జే. సో జే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ మైనస్ ఎన్ఈ స్మాల్ వి ఫార్ములా. ఓకేనా, సో ఇక్కడ ఏమని రాసాం, వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, p/m, వి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వి ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ బై మాస్. సో ఇక్కడ మన ఫార్ములా మైనస్ ఎన్ ఇంటూ మైనస్ ఈ ఇంటూ వి. సో ఎన్ ఇంటూ మైనస్ ఈ ఇంటూ, ఓకే, వి అంటే ఏంటమ్మా ఫార్ములా p/m, వి అంటే ఏంటి ఫార్ములా p/m. ఓకేనా, మళ్ళీ p/m బదులు ఏంటి నాన్న, పి అంటే ఏంటి, మళ్ళీ పి అంటే హెచ్ కట్ ఇంటూ డెల్టా కే అనేగా, పి అంటే ఏంటి మళ్ళీ ఫార్ములా హెచ్ కట్ ఇంటూ కేనేగా మనం ఇందా రాసుకుంది. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం పైన హెచ్ కట్ ఇంటూ కే. సో ఇక్కడ ఏంటి మనకి చేంజ్ ఇన్ డెల్టా కేలో ఉంది కాబట్టి వాల్యూ ఇక్కడ మనకి డెల్టా కేలో వచ్చింది కాబట్టి కే బదులు డెల్టా కే రాస్తున్నాం, చేంజ్ ఇన్ కాన్స్టెంట్. ఓకే, ఇదే బదులు హెచ్ కట్ ఇంటూ డెల్టా కే దేని బదులు రాసాం, పీ బదులు రాసాం. ఈ పీ ఎక్కడి నుంచి వచ్చింది అసలు, వి బదులు, వి అనేది స్మాల్ విఎం, ఇది స్మాల్ వి బదులు ఫార్ములా p/m. ఓకేనా, పీ బదులు మళ్ళీ ఏం రాసాం, హెచ్ కట్ ఇంటూ డెల్టా కే, ఎన్ఈ కామన్, మైనస్ అనేది గుర్తు ఎడుంది కాబట్టి ముందుకేసాం, హోల్ డివైడెడ్ బై ఎం ఉంది కాబట్టి ఎం రాసాం. ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా, ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఇది స్టడీ స్టేట్ కరెంట్ డెన్సిటీ వుడ్ బి. ఓకేనా, సో దేనికి ఈక్వల్, ఇది దాని యొక్క కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు కండక్టివిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై సిగ్మా ఇంటూ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు అప్లై అయిందో అది, ఈ రెండింటికి ఈక్వల్.
ఇప్పుడు ఎన్ఈ ఇంటూ హెచ్ కట్ హోల్ డివైడెడ్ బై ఎం ఇంటూ మరి ఏమైనా రాసుకోవచ్చు మనకి ఇక్కడ డెల్టా కే అంటే ఇక్కడ ఆల్రెడీ డెల్టా కే అంటే ఎంతో వచ్చింది మనకి ఇక్కడ. ఇది తీసుకొచ్చి ఈ డెల్టా కే ఉంది కదా, ఈ డెల్టా కేలో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ఈ హెచ్ కట్ బై ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఓకేనా, ఎన్ఈ హెచ్ కట్ బై ఎం ఇంటూ ఓకేనా డెల్టా కే ప్లేస్లో ఈ డెల్టా కే ఇక్కడ ఎంతో ఉంది కదా ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ డెల్టా కే బదులు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అందుకే పాజిటివ్. ఇక్కడ మైనస్ గుర్తు వేయలా. ఓకే, ఎన్ఈ హెచ్ కట్ బై ఎం వేసాం. ఇంకా నెక్స్ట్ ఈఈ టౌ ఎఫ్ బై హెచ్ కట్ అదే రాసాం. డెల్టా కే బదులు ఇది తీసుకొచ్చి ఇక్కడ రాసాం. ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఈ. సో ఇక్కడ మనకి ఏమైనా కామన్ ఉంటే ఎన్ ఇంటూ ఈ స్క్వేర్. ఓకే, టౌ ఎఫ్ హెచ్ కట్ క్యాన్సిల్ హోల్ డివైడెడ్ బై ఎం ఇంటూ క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈ. కండక్టివిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా వస్తే ఎన్ఈ స్క్వేర్ టౌ ఎఫ్ హోల్ డివైడెడ్ బై ఎం ఈ క్యాన్సిల్ క్యాపిటల్ ఈ అకార్డింగ్ టు ద ఈక్వేషన్ అనమాట. 9.19 అంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ అనమాట. నువ్వు 9.19 కాకుండా ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సాల్వ్ చేసి. ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ ఏ మెటల్ డిపెండ్స్ లార్జ్లీ ఆన్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నియర్ ద ఫెర్మి సర్ఫేస్. ఫెర్మి సర్ఫేస్కి క్లోజ్గా మెటల్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఓకేనా, పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క పాపులేషన్ ఎంతైతే ఉందో ఫెర్మి సర్ఫేస్ దగ్గరలో దానికి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మోర్ రిగోరస్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కండక్టివిటీ ఈజ్ గివెన్ బై. ఎక్కువ కనుక రిగోరస్ ఎక్స్ప్రెషన్ కనుక తీసుకుంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ స్క్వేర్ టౌ ఎఫ్ బై ఇక్కడ ఎఫెక్టివ్ మాస్ దగ్గర ఓన్లీ ఇక్కడ మాస్ నార్మల్ మాస్, ఇక్కడ ఎఫెక్టివ్ మాస్ అని ఎం స్టార్ మనం చేస్తాం. సో ఎం స్టార్ ఈజ్ నోన్ యాజ్ ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎం స్టార్ని ఏమంటాం, ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. ఓకే, ఇది మనకు ఉన్నటువంటిది. సో ఇది డెరివేషన్ పార్ట్ నానా. ఓకేనా, ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్పి తీసుకుంటాం. సో ఇది మనకి తీసుకున్నటువంటిది కంప్లీట్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి విధానము. ఓకేనా, ఇది మనకి ఎలక్ట్రికల్ కండక్టివిటీ. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో ఫెర్మి డిరాక్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫెర్మి ఎనర్జీ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇలాగే మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. సో ఇలాగే నేను ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ వస్తే మీకు ఎగ్జామ్స్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్వి జనరల్గా ఫైనల్ ఎగ్జామ్లో దిగుతాయి. ఇవి ఎవ్రీ ఇయర్ వచ్చే క్వశ్చన్స్ అన్న స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. అవి కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.